ఉద్యోగం పేరుతో షార్జాకు పంపిన తన భార్య అనారోగ్యానికి గురైన తరువాత స్వదేశానికి తీసుకురావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన పీతరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం తన భార్య పీతా కుమారిని కాకినాడకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు గిరి, దొండపాటి అనంతలక్ష్మి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి షార్జాకు పంపినట్లు తెలిపారు. అక్కడ ఆమె అనారోగ్యానికి గురి కావడంతో స్వదేశానికి పంపించాలని కోరగా ముందుగా 80,000 రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. అందులో 30,000ను ఫోన్పే ద్వారా, మరో 50,000ను నగదుగా చెల్లించినప్పటికీ అనంతరం ఏజెంట్లు ఫోన్కు స్పందించడం లేదన్నారు. అదనంగా మరింత డబ్బు చెల్లిస్తేనే తన భార్యను స్వదేశానికి పంపిస్తామని బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తన భార్యను సురక్షితంగా భారత్కు తీసుకురావాలని పీతారాజు ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుతో పాటు ఏజెంట్ల వివరాలు, ఫోన్పే లావాదేవీల రసీదులను కూడా జత చేసినట్లు ఆయన తెలిపారు. నా పరిస్థితి బాగా ఇద్దరు పిల్లలు ఆడపిల్లని మా ఆవిడని కలిపి పంపిన తర్వాత మా ఆవిడకి నెలకొంతో వారకం బాగోపోతా ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ దగ్గర అడిగితే డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఏముంది మేము కట్టలేమంటే డబ్బులు కట్టడం పంపడానికి డిమాండ్ చేస్తే ఏదో 80,000 అప్పు చేసి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఫోన్లు ఎత్తలేదండి. వాళ్ళ పేరు దొండపాటి అమలకి గిరి గారు, అన్న చెల్లెండి ఇద్దరాలు. ఆయన చర్చ స్కాన్లో మెడికల్ చేస్తాడు. ఆవిడ మొన్న రీసెంట్గా దుబాయ్ నుంచి ఇండియా వచ్చిందండి. ఆవిడ ఇండియాలో ఉంది. ఆవిడ పిల్లల కోసం 12 పిల్లల కోసం బాగా పంపుతారు. డబ్బులు తీసుకున్నారు. 80,000 క్యాష్ ఇచ్చిందండి. 80,000 వాళ్ళ రెస్పాన్స్ అండి. ఫోన్లు చెప్తలేదండి. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు. ఎవరికి ఇచ్చారు డబ్బులు? దొండపాటి అనవసరం వచ్చిందండి. 80,000 ఇచ్చారండి. ఇంకో 70,000 డిమాండ్ చేస్తున్నారండి. 1,50,000 కడతానికి పంపడానికి డిమాండ్ చేస్తున్నారండి. అక్కడ మా ఆరోగ్యం పడదండి. బాగా నీరసంగా ఉంది. ఇక్కడ గిరిగారు ఆయన చర్చ స్కాన్లో మెడికల్ చేస్తారంటండి. ఆయన పంపారండి. 5 వెళ్ళింది మా మిస్సెస్. తర్వాత వాళ్ళు చెల్లికి అప్పు చెప్పారండి. ఆయన ఇంటికి వెళ్ళి 2 నిమిషాలు ఇంటికి వెళ్ళామండి. సమాధానం లేదు, రిప్లై లేదండి. బయటకు వస్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్లు చెప్తలేదు. 80,000 క్యాష్ ఇచ్చాం వాళ్ళకి. ఒకటండి అంటే పాపనే దుబాయ్ పంపించారు. దుబాయ్ పంపిస్తే మేము అక్కడ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు. అమ్మాయికి ఆరోగ్యం బాగోకపోతే పంపించమంటే 80,000 కట్టండి పంపిస్తామన్నారు. కట్టాక 80,000 కట్టాక మళ్ళీ 70,000 కడితేనే కానీ అమ్మాయిని పంపించము మేము అంటున్నారు. ఇప్పుడుగా డబ్బులు అయిపోయి పంపించాము. మేము డబ్బులు అప్పు చేసి డబ్బులు కట్టాము సార్. కడితే ఇప్పుడు మళ్ళీ ఇంకో 70,000 కట్టమంటున్నారు. 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల వచ్చింది సార్. గిరిగారును అనంతలక్ష్మి కాకినాడ సార్. కాకినాడ అనంతలక్ష్మి గిరిగారికి కట్టారు సార్. గిరిగారికి 30,000 ఫోన్పే చేశారు. ఉన్న 50,000 చేతికి ఇచ్చారు సార్. 80,000 కట్టామండి. 80,000 కట్టాక మళ్ళీ ఇంకా 70,000 కట్టమంటున్నారు. 1,50,000 పొడికి కట్టమంటున్నారు. మా దగ్గర ఇంకా అంత స్థామత లేదు. అమ్మాయికి చుట్టూ ఆరోగ్యం బాగోలేదు. అమ్మాయి చాలా సీరియస్గా ఉన్నది. అలా శక్తి సావని కట్టిదాకా పంపించను అంటుంది. అనంతలక్ష్మి గారు అంటున్నారండి. అయితే మేము మాట్లాడతామమ్మా వెళ్ళండి, ఆవిడ పిలిపించి మాట్లాడతామన్నారు.